ప్రతి విధమైన కీడు నుండి తప్పించగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవునికి ఉంది. దేని గురించి మీరు చింతపడకండి. దేని గురించి చింతపడదు. ప్రార్థన చేయండి, పర్లేదు. దేవుని సందుకు వచ్చి, ప్రభువా నాకు ఈ కష్టం ఉంది, ఇబ్బంది ఉందని ప్రార్థన చేయడం పొరపాటు ఏం లేదు. ఆయనకి చెప్పండి మీ విన్నపములో. ప్రభు వింటాడు మీ ప్రార్థన. ఆయన సజీవుడు కనుక నీ ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కనుక. పేతురు భక్తుడు అంటాడు, దేవుని కళ్ళు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ఆయన కన్నులు ఎప్పుడు కూడా నీతిమంతుల వైపు ఉన్నవని బైబిల్లో ఉంది. చింతపడుతున్నావు ప్రతి చిన్నదానికి, వరి అవుతున్నావు. ఒక అతన్ని మాట్లాడుతుంటే, వెస్లీ గారు నేను బతకనండి, నేను చచ్చిపోవాలనిపిస్తుందండి అన్నాడు. ఏంటే బాబు, ఏంటి నీ కష్టం అంటే, 8,000 రూపాయలు అప్పు ఉందండి నాకు అన్నాడు. ఎంత ఉందంటే అప్పు? 8,000 రూపీస్ అట. చచ్చిపోతాడు అప్పుడు దానికి.